హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథను చూడబోతున్నాం. అన్నదమ్ములు, అత్తాకోడళ్ళు, ఇద్దరు మిత్రులు, ఇలాంటి కథలు ఎన్నో మన చందమామలో మనకి కనపడతాయి కదా. అటువంటిదే ఇదొక మంచి నీతివంతమైన కథ. మరి అదేంటో చూద్దామా? కథ పేరు ఇద్దరు అన్నదమ్ములు. మార్చ్ 1990లో ప్రచురితమైన ఈ కథ మనకు ఏం నేర్పిస్తుందో చూద్దామా మరి. అనగనగనగనగనగనగా సుమపురి రాజు కీర్తిసేనుడు. ఆయన మహావీరుడు, శాంతికాముడు, అంటే శాంతిని కోరుకునేవాడు అని అర్థం. అతని ధర్మపాలనలో ప్రజలు ఏ లోటు లేకుండా సుఖ సంతోషాలతో కాలం గడిపారు. అతడి భార్య ప్రియంవద. ఆమెకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఎన్నో నోములు, పూజలు అన్నీ చేసింది, అయినా ఆమె కోరిక తీరనే లేదు. చివరకు రాణి బలవంతం మీద కీర్తిసేనుడు స్వయంప్రభ అనే రాజకుమార్తెను వివాహమాడాడు. కొంతకాలం తర్వాత స్వయంప్రభ ఒక మగబిడ్డను కన్నది. రాజు పరమానందం చెంది ఆ బిడ్డకు విజయసేనుడు అని పేరు పెట్టాడు. అయితే దేవుడు కరుణించినట్టుగా ఇది జరిగిన కొన్నాళ్లకే పెద్దరాణి ప్రియంవదకు కూడా ఒక మగపిల్లోడు కలిగాడు. రాజు అతడికి ఆదిత్యసేనుడు అని నామకరణం చేశాడు. క్రమక్రమంగా విజయసేనుడు, ఆదిత్యసేనుడు పెరిగి పెద్దవారయ్యారు. వారికి గురుకులానికి వెళ్లే సమయం ఆసన్నమైంది. గురుకులంలో రాజగురువు వద్ద సకల విద్యలు అభ్యసించారు. ముఖ్యంగా క్షాత్ర విద్యల్లో ఇద్దరూ అద్వితీయమైన ప్రతిభను కనబరిచారు. క్షాత్ర విద్యలు అంటే వారియర్ ఆర్ట్స్. గదలతో పోటీ పడడం, కత్తులతో పోటీ పడడం, ఇలాంటివన్నీ రాజులకు సంబంధించినటువంటి క్షత్రియ విద్యలన్నమాట. విద్యాభ్యాసం ముగించుకుని వచ్చిన కుమారులను చూసి రాజు కీర్తిసేనుడు చాలా గర్వపడ్డాడు. అయితే అప్పటికే బాగా వృద్ధుడైపోయిన కీర్తిసేనుడికి ఒక సమస్య ఎదురైంది. అదేమిటంటే, ఆ రాజ్యం యొక్క ఆచారాల ప్రకారం పెద్ద భార్య కుమారుడికి పట్టాభిషేకం చేయాలి. కానీ ఆమె కుమారుడైన ఆదిత్యసేనుడు చిన్న భార్య కొడుకైన విజయసేనుడి కంటే వయసులో చిన్నవాడు. రాజు ఏం చేయాలా అని తీవ్ర ఆలోచనలో ఉండగా పక్కనే ఉన్న హిమగిరి అనే నగరం యొక్క రాజు సహస్రాక్షుడు సుమపురి మీదికి దండెత్తి వచ్చాడు. అంటే యుద్ధానికి వచ్చాడనమాట. సహస్రాక్షుడు అమిత బలశాలి. వృద్ధుడైన కీర్తిసేనుడు యుద్ధం చేయగలిగే స్థితిలో లేడు. అతడి ఇద్దరు కుమారులు శక్తివంతుడు, శౌర్యం గలవారు, గాని యుద్ధంలో అనుభవం లేదు. అటువంటి వారిని యుద్ధరంగానికి పంపడం సమంజసం కాదని అనుకున్నాడు. సహస్రాక్షుడి దాడి గురించి విజయసేనుడు, ఆదిత్యసేనుడు ఇద్దరూ తెలుసుకున్నారు. అతన్ని యుద్ధంలో ఓడించి తమ వీరత్వాన్ని చాటాలని ఉవ్విళ్ళూరుతున్నారు. రాజు కీర్తిసేనుడు వాళ్ళిద్దరితో, నాయనలారా, మన శత్రువైన సహస్రాక్షుడు అమిత బలశాలి, అతన్ని ఓడించడం అంత తేలిక కాదు అన్నాడు. అందుకు విజయసేనుడు, నాన్నగారు, మీరు మాకు పిరికి మందు నూరిపోస్తున్నారు అన్నాడు. విజయమో వీరస్వర్గమో తేల్చుకొనివ్వండి అన్నాడు ఆదిత్యసేనుడు ఉత్సాహంగా. అందుకు రాజు కీర్తిసేనుడు, కొన్ని సమస్యల్ని పరిష్కరించడానికి కండబలం ఒక్కటే చాలదు, బుద్ధిబలం కూడా కావాలి. ఏం చేయాలో శాంతంగా ఆలోచిద్దాం అన్నాడు. ఆ సాయంత్రం కీర్తిసేనుడు తమ కుమారులతో యుద్ధ వ్యూహం గురించి మాట్లాడుతుండగా ఒక సేవకుడు అక్కడికి వచ్చాడు. మహారాజా, మంత్రపాలుడు అనే పండితుడు తమ దర్శనార్థం వచ్చాడు అని చెప్పాడు. కీర్తిసేనుడు ఆయన్ని పంపించమని సేవకుడికి ఆదేశించాడు. మంత్రపాలుడు వస్తూనే విజయసేనుణ్ణి, ఆదిత్యసేనుణ్ణి ఒక్కసారి పరీక్షగా చూసి విజయోస్తు అని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదం విన్న రాజు కీర్తిసేనుడు, పండితోత్తమ, బలవంతుడైన శత్రువుతో యుద్ధం అనుకున్నాం. ఈ సమయంలో మీ ఆశీర్వచనం మాకెంతో ధైర్యం కలిగిస్తుంది అన్నాడు. అప్పుడు మంత్రపాలుడు, మహారాజా, నాకు శక్తి రూపిణి అనే ఒక మంత్రం తెలుసు. దాని సహాయంతో ఒక వ్యక్తికి గల శక్తిని మరొక వ్యక్తిలో ప్రవేశపెట్టగలం. అందువలన ఆ రెండో వ్యక్తి అమిత బలశాలి అయిపోతాడు. అయితే ఆ విధంగా శక్తిని మరొకరిలో ప్రవేశపెట్టడానికి మొదటి వ్యక్తి అనుమతించాలి. అంతేకాక ఆ ఇద్దరు రక్త సంబంధం కలవారై ఉండాలి. కార్యం సాధించాక రెండో వ్యక్తిలో ప్రవేశపెట్టిన శక్తిని మొదటి వ్యక్తికి తిరిగి ఇచ్చేయవచ్చు. అద్భుతమైన నా ఈ విద్యతో మీకు ఈ యుద్ధంలో విజయం తప్పనిసరి అని చెప్పాడు. కీర్తిసేనుడు మంత్రపాలుడితో ఇలా అన్నాడు, పండితోత్తమ, మీ అభిప్రాయం మరికొంత వివరంగా సెలవీయండి అని కోరాడు. అందుకు మంత్రపాలుడు, యుద్ధంలో మీ కుమారులిద్దరూ ఒకేసారి సహస్రాక్షుని ఎదిరించడం క్షాత్రధర్మం కాదు. అయితే ఎవరో ఒకరు ఆయన మీదకి కత్తి దూస్తే వారు జయించడం కుదరదు. నా శక్తి రూపిణి మంత్ర సహాయంతో నీ ఇద్దరు కుమారులలో ఒకరి శక్తిని మరొకరిలోకి ప్రవేశపెడతాం. అతడు మాత్రం సహస్రాక్షుడితో పోరాడి విజయం సాధించగలడు. అప్పుడు అతడి శౌర్యాన్ని అందరూ అభిమానించడమే కాక మీ రాజ్య ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది అన్నాడు.
పండితోత్తమ, మీ ఆలోచన అద్భుతంగా ఉంది, అలాగే చేద్దాం అన్నాడు రాజు కీర్తిసేనుడు. అయితే అందుకు ఆదిత్యసేనుడు ఒప్పుకోక, మనం చెయ్యబోయేది మోసం అనిపించుకుంటుంది. వీరుడనేవాడెన్నడూ మోసంతో గెలవాలని అనుకోడు. విజయసేనుడి శక్తిని కూడా తీసుకొని సహస్రాక్షుని జయించడం నాకు ఇష్టం లేదు. అలా చేసి సంపాదించే కీర్తి ప్రతిష్టలు నాకు సంతోషం కలిగించలేవు అన్నాడు తీవ్ర స్వరంతో. దానికి విజయసేనుడు శాంతంగా, ఆదిత్య, నీ అభిప్రాయం పొరపాటు. మనం చేయబోయేది మోసమేమీ కాదు, రాజనీతి. రాజ్య సంరక్షణ మన ప్రథమ బాధ్యత, మర్చిపోకు. అందుకు మనం ఏం చేసినా ధర్మమే అవుతుంది అన్నాడు. అలా అయితే విజయసేన, తమ్ముడు తన శక్తినంతటినీ నీకివ్వడానికి అంగీకరిస్తే ఒంటరిగా సహస్రాక్షుడితో యుద్ధం చేయడానికి నువ్వు సిద్ధమేనా అని అడిగాడు కీర్తిసేనుడు. విజయసేనుడు సరే అన్నట్టుగా తల ఊపాడు. అప్పుడు ఆదిత్యసేనుడు, వీరుడనేవాడు ప్రాణత్యాగానికైనా వెనుకాడు గాని శక్తిహీనుడిగా మారడానికి మాత్రం సమ్మతించడు. సహస్రాక్షుడిని ఓడించడానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచిద్దాం అన్నాడు. తండ్రి కొడుకుల సంభాషణ వింటున్న మంత్రపాలుడు కల్పించుకుని, వాదోపవాదాలకు ఇది సమయం కాదు. ఒక పని చేయండి, మీలో ఒకరు మీ శక్తిని మీ తండ్రి గారికి ఇవ్వండి. ఆయనే శత్రువులతో యుద్ధం చేసి విజయం సాధిస్తాడు అన్నాడు. విజయసేనుడు అందుకు కూడా తన సమ్మతిని తెలియజేశాడు. అయితే ఆదిత్యసేనుడు ఆ పద్ధతికి కూడా అంగీకరించలేదు. తండ్రి గారికి వృద్ధాప్యం మీద పడింది. ఈ సమయంలో ఆయనకి ఎంత శక్తినిచ్చినా ఆయన పోరాడి గెలవడం అసంభవమే. సరే కానివ్వండి, నా శక్తిని విజయసేనుడికి ఇచ్చి ఆ యుద్ధరంగంలోకి పంపడానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇందుకు ముందుగా ఒకసారి ఏకాంతంలో మంత్రపాలుడితో నేను మాట్లాడాలని కోరుకుంటున్నాను అన్నాడు. మంత్రపాలుడు అలాగే అని ఆదిత్యసేనుడితో ఏకాంతంగా మాట్లాడిన తర్వాత తన మంత్రప్రభావంతో ఆదిత్యసేనుడి శక్తిని విజయసేనుడిలోకి ప్రవేశపెట్టాడు. తర్వాత విజయసేనుడు సైనిక బలంతో యుద్ధరంగానికి వెళ్లి సహస్రాక్షుడితో వీరోచితంగా పోరాడి ఘన విజయం సాధించాడు. విజయసేనుడు నగరానికి తిరిగి రాగానే రాజు కీర్తిసేనుడు అతడిలో ప్రవేశపెట్టిన శక్తిని తిరిగి ఆదిత్యసేనుడి పరం చేసేందుకు మంత్రపాలుడి కోసం కబురు పంపాడు. అయితే అతడి జాడే లేదు. కీర్తిసేనుడు బాగా ఆలోచించాడు. అక్కడ ఏదో మతలబు జరిగిందని అతనికి అర్థమైంది. వెంటనే ఆదిత్యసేనుడిని రాజుని చేస్తానని, అతనికి రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించాడు. ఈ సంగతి విన్న విజయసేనుడు తండ్రితో, నాన్న, శత్రువుతో ఒంటరిగా పోరాడి విజయం సాధించిన వాడిని నేను. మరి నన్ను కాదని తమ్ముడికి పట్టాభిషేకం చేస్తానంటారేమిటి? అది ధర్మం అనిపించుకోదు. పైగా ఆదిత్యుడిప్పుడు శక్తిహీనుడు. అయినా అతడికే రాజ్యం కట్టబెట్టాలనుకుంటే మా ఇద్దరి మధ్య కత్తి యుద్ధం పెట్టండి, గెలిచినవాడు రాజు అవుతాడు అన్నాడు. కీర్తిసేనుడు దానికి ఒప్పుకున్నాడు. విజయసేనుడికి ఆదిత్యసేనుడికి మధ్య కత్తి యుద్ధం ఏర్పాటు చేశారు. అందులో ఆదిత్యసేనుడు మెరుపు వేగంతో కత్తి ఊపుతూ అందరూ ఆశ్చర్యపడే విధంగా విజయసేనుడి చేతిలో కత్తిని దూరంగా పోయేలా పడగొట్టాడు. శక్తిహీనుడైన ఆదిత్యసేనుడు తనని ఎలా అంత సులభంగా ఓడించాడో అర్థం కాలేదు విజయసేనుడికి. ఒక్క క్షణం అతను నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. తన ఓటమిని అంగీకరించి ఆదిత్యసేనుడు సుమపురి రాజు కావడానికి ఒప్పుకున్నాడు. ఆదిత్యసేనుడి పట్టాభిషేకం జరిగిన కొన్నాళ్లకు కీర్తిసేనుడి చిన్న భార్య స్వయంప్రభ భర్తను ఇలా అడిగింది, మీరు నా కుమారుడైన విజయసేనుడిని కాక ఆదిత్యసేనుడిని రాజుగా చేశారన్న అసూయ నాకు ఏ కోశానా లేదు. శత్రువైన సహస్రాక్షుని ఓడించి రాజ్యాన్ని రక్షించవలసిన క్లిష్ట సమయంలో కూడా ఆదిత్యసేనుడు తన శక్తిని విజయసేనుడికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ నా కుమారుడు విజయసేనుడు మాత్రం అన్నిటికీ తన సంసిద్ధతను తెలిపాడు. ఇంకొక విషయం ఏమిటంటే, మంత్రపాలుడు తన శక్తి రూపిణి మంత్రంతో ఆదిత్యసేనుడి శక్తిని విజయసేనుడిలో ప్రవేశపెట్టాడు కదా. అయినా అతను విజయసేనుడిని సునాయాసంగా కత్తి యుద్ధంలో ఎలా ఓడించగలిగాడు మరి అని అడిగింది. అందుకు కీర్తిసేనుడు చిరునవ్వు నవ్వి, వీరుడనేవాడు ఎన్నడైనా తన శక్తిని నమ్ముకోవాలే తప్ప మంత్రశక్తులను కాదు. ఎందుకంటే ప్రతిసారి మంత్రశక్తులతో సిద్ధులైన వారు మనకు సాయం చేస్తామంటారు. అందుకే ఆదిత్యసేనుడు శత్రువును ఓడించేందుకు మరేదైనా ఆలోచన చేద్దామన్నాడు. కానీ తెలివిగలవాడు కాబట్టి అతనికి ఒక అనుమానం కలిగింది. అందుకే ముందుగానే మంత్రపాలుడితో ఏకాంతంగా మాట్లాడాలని అతన్ని పక్కకు తీసుకెళ్లాడు అంటూ ఇంకా ఏమో చెప్పబోయాడు. కానీ స్వయంప్రభ భర్త మాటలకు అడ్డు తగిలి, మరి మంత్రపాలుడేమైనట్టు? ఆదిత్యసేనుడికి కలిగిన అనుమానం ఏమిటి అని అడిగింది. యుద్ధంలో విజయం సాధించాక విజయసేనుడి బుద్ధి వక్రిస్తుందేమో అని ఆదిత్యసేనుడు అప్పుడే అనుమానపడ్డాడు. అందుకే ముందుగా అతడు మంత్రపాలుడితో ఏకాంతంగా మాట్లాడి యుద్ధం తర్వాత తన శక్తిని తానే స్వయంగా తిరిగి తెచ్చుకునేందుకు అవసరమైన మంత్రాన్ని తెలుసుకున్నాడు. ఈ సంగతి తెలిస్తే విజయసేనుడు ఆగ్రహంతో అతడి మీద పగబట్టి ఏ హత్యాయత్నానికైనా తెగించవచ్చు.
అందుకే మంత్రపాలుడు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా నగరం వదిలి వెళ్ళిపోయాడు అన్నాడు కీర్తిసేనుడు. విషయమంతా అర్థమైన స్వయంప్రభ కీర్తిసేనుడు ఎంత తెలివిగలవాడనేది అర్థం చేసుకుంది. తన కొడుకు యొక్క తప్పు ఏమిటనేది, ఆదిత్యసేనుడి గొప్పతనం ఏమిటనేది కూడా తనకు బాగా అర్థమైంది. చూశారు కదా, మంచి నీతితో కూడినటువంటి ఒక కథ. ఆదిత్యసేనుడే సరైన రాజు అని కీర్తిసేనుడు ఎలా నిర్ణయించాడు? మొట్టమొదటి విషయం ఏమిటంటే అతను వీరుడి యొక్క శక్తిని నమ్మాడు కానీ మంత్రశక్తిని నమ్మలేదు. రెండో విషయం ఏమిటంటే యుద్ధం దగ్గర పడుతుంది, ఇవన్నీ ఆలోచించడానికి సమయం లేదు కాబట్టి తన శక్తిని తన అన్నకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ తన జాగ్రత్తలో తానున్నాడు సుమా. వెంటనే మంత్రపాలుడి వద్దకు వెళ్ళి తన శక్తుల్ని తిరిగి తెచ్చుకోవడానికి ఏ మంత్రమైతే ఉపయోగపడుతుందో అది తెలుసుకున్నాడు కదా. ఇటువంటి తెలివిగలవాడు రాజవ్వడం ఏ రాజ్యానికైనా మంచిది కదా. ఈ విషయం ఆలోచించే కీర్తిసేనుడు ఆదిత్యసేనుడిని రాజుగా చేశాడు. చూశారు కదా, అప్పుడప్పుడు మనము ఎంతో సహాయం చేసిన వాడు విజయం సాధించిన తర్వాత మనల్ని మర్చిపోతాడు లేదా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి వారితో ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. ఇదే ఈ కథ చెప్పేటువంటి అద్భుతమైన నీతి. అన్నైనా సరే తమ్ముడైనా సరే అనుమానించాలి అని చెప్పడం ఈ కథ ఉద్దేశం కాదు. ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం మంచిది అని మాత్రమే ఈ కథ చెప్తుంది. కాబట్టి దీన్ని వేరే విధంగా తీసుకోకుండా దయచేసి దీని సరైన అర్థాన్ని అర్థం చేసుకుని జీవితంలోని ఈ గొప్ప పాఠాన్ని నేర్చుకుందాం, మన పిల్లలందరికీ నేర్పిద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.